సో ఇప్పుడు ప్రాబ్లం స్టార్ట్ చేస్తున్నాం. సో ఫ్రాక్షన్స్లో క్లాస్ రూమ్ డిస్కషన్ సమ్స్ చేస్తున్నాం. దానిలో ఫస్ట్ సమ్ చూడండి. ఫస్ట్ సమ్ చూడండి. రెడ్యూస్ 17/24 and 5/42 ఇంటూ లైక్ ఫ్రాక్షన్స్. చూడండి, ఈ రెండు ఫ్రాక్షన్స్ని లైక్ ఫ్రాక్షన్స్గా మార్చమంటున్నారు. 17/24, 5/42 ఈ రెండు అన్లైక్ ఫ్రాక్షన్స్ అండి. సో ఈ అన్లైక్ ఫ్రాక్షన్స్ని మనం లైక్ ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేయాలి. చూడండి, అన్లైక్ ఫ్రాక్షన్స్ని లైక్ ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేయాలి. సరే, ఫస్ట్ గివెన్ ఫ్రాక్షన్స్ తీసుకుంటున్నా. గివెన్ 17/24, 5/42. చూడండి, అన్లైక్ ఫ్రాక్షన్స్ని మనం లైక్ ఫ్రాక్షన్స్గా మార్చాలి. సో అన్లైక్ ఫ్రాక్షన్స్ని లైక్ ఫ్రాక్షన్స్గా మార్చాలంటే ఫస్ట్ డినామినేటర్స్కి ఎల్సిఎం తీసుకోవాలండి. చూడండి, 24, 42 ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకుంటున్నా. చూడండి, 24, 42 ఈ రెండిట్లో కామన్ ఫ్యాక్టర్ చూడండి. కామన్ ఫ్యాక్టర్ 2 + 4 అమ్మ. 2 + 4 అంతా 6, అంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ మల్టిపుల్ ఆఫ్ 3 వస్తుంది కాబట్టి ఇక్కడ 3 ఫ్యాక్టర్ అవుతుంది. ఇక్కడ కూడా 4 + 2 6 మల్టిపుల్ ఆఫ్ 3 వస్తుంది కాబట్టి సో 3 కామన్ ఫ్యాక్టర్ కాబట్టి 3తో డివైడ్ చేస్తున్నా. 3 8s 24, అట్లనే 3 14s 3 1s 3 3 4s 12, 14 టైమ్స్ పోతుంది. అట్లా నెక్స్ట్ 8 14 ఈ రెండింటి కామన్ ఫ్యాక్టర్ చూడండి. 2 టేబుల్ పోతుందిగా. 2 4s 8, 2 7s 14, ఇక 4 7 ఈ రెండింటి కామన్ ఫ్యాక్టర్ ఉంటుందిగా. వీటన్నిటిని మల్టిప్లై చేస్తే వచ్చేది మనకు కావాల్సిన ఎల్సిఎం అండి. చూడండి, ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇప్పుడు 3 × 2 × ఆర్డర్లో రాస్తున్నా. సరే, 2 × 3 × 4 × 7, 2 × 3 × 4 × 7. సో వీటిని మల్టిప్లై చేస్తే మనకి 168 వస్తుందమ్మా. 168 అంటే ఎల్సిఎం 168 వచ్చింది. ఇప్పుడు ఎల్సిఎం 168 వచ్చింది. చూడండి, 17/24, 5/42 ఈ టూ ఫ్రాక్షన్స్ని చూడండి. ఈ టూ ఫ్రాక్షన్స్ని లైక్ ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేస్తున్నాం. అంటే అన్లైక్ ఫ్రాక్షన్స్ని లైక్ ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ ఈ డినామినేటర్లో ఉన్న నంబర్స్కి చూడండి 24, 42 ఉంది కదా. ఈ 24, 42కి ఎల్సిఎం తీసుకుంటున్నాం. 24, 42కి ఎల్సిఎం తీసుకుంటున్నా. సో ఎల్సిఎం ఎంత వచ్చిందంటే 168 వచ్చింది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ 24 ఈ ఎల్సిఎంలో ఎన్ని టైమ్స్ పోతుందో చూడండి. ఫస్ట్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ 24 ఉంది కదా, 24 ఎల్సిఎంలో ఎన్ని టైమ్స్ పోతుందో చూడాలి. చూడండి, 2 3s 6, 6 4s 24, 24 పోతే ఇక్కడ 7 మిగిలింది, అంటే 7 టైమ్స్ పోతున్నట్లు. చూడండి, 2 3s 6, 6 4s 24, సో 24 పోతే ఇక్కడ 7 మిగిలింది కాబట్టి సో ఎల్సిఎంలో ఈ 24 7 టైమ్స్ పోతున్నట్లు. సో ఫస్ట్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ ఎల్సిఎంలో 7 టైమ్స్ పోతుంది కాబట్టి న్యూమరేటర్ని డినామినేటర్ని నేను 7తో మల్టిప్లై చేస్తున్నానండి. చూడండి, న్యూమరేటర్ డినామినేటర్ని 7తో మల్టిప్లై చేస్తున్నా. అంటే 17 × 7 డివైడెడ్ బై 24 × 7. అట్లనే సెకండ్ ఫ్రాక్షన్ చూడండి. ఈ సెకండ్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ ఎల్సిఎంలో ఎన్ని టైమ్స్ పోతుందో దాంతో న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేయాలి. చూడండి, సెకండ్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్లో 42 ఉంది. ఈ 42 అనేటువంటిది ఎల్సిఎంలో ఎన్ని టైమ్స్ పోతుందో చూడండి. 42 అనేటువంటిది ఎల్సిఎంలో ఎన్ని టైమ్స్ పోతుందో చూడాలి. చూడండి, 2 3s 6, 6 7s 42, 42 పోతే ఇక్కడ 4 మిగులుతుంది, అంటే 4 టైమ్స్ పోతున్నట్లు. సో 42 ఎల్సిఎంలో 4 టైమ్స్ పోతుంది కాబట్టి ఈ సెకండ్ ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్ని డినామినేటర్ని 4తో మల్టిప్లై చేస్తున్నా. చూడండి, న్యూమరేటర్ని డినామినేటర్ని 4తో మల్టిప్లై చేసినప్పుడు 5 × 4/42 × 4. ఇప్పుడు చూడండి, దట్ ఈజ్ ఈక్వల్ టు 17 7s అండి. 17 7s ఎంత అవుతుంది? 219 డివైడెడ్ బై 24 × 7 ఎంత? 168. అట్లానే 5 4s 20 డివైడెడ్ బై 42 4s అండి 168. చూడండి, ఇప్పుడు 219/168, 20/168 డినామినేటర్లో సేమ్ నెంబర్ వచ్చిందిగా.
చూడండి ఇక్కడ 168 ఉంది, ఇక్కడ 168 ఉంది. సో డినామినేటర్ సేమ్గా ఉంటే అలాంటి ఫ్రాక్షన్స్ మనం ఏమంటాం? లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. చూడండి 219/168, 20/168. సో డినామినేటర్లో సేమ్ నెంబర్ ఉంది కాబట్టి సో ఈ 2 ఫ్రాక్షన్స్ మనం లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. కాబట్టి చూడండి ఇప్పుడు అన్లైక్ ఫ్రాక్షన్స్ని ఈ విధంగా మనం లైక్ ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేస్తాం. సో అన్లైక్ ఫ్రాక్షన్స్ని లైక్ ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలండి? ఫస్ట్ ఈ డినామినేటర్స్లో ఇక 24, 42 ఉంది. చూడండి దీనికి ఎల్సిఎం తీసుకోవాలి. ఈ ఫస్ట్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ ఎల్సిఎంలో ఎన్ని టైమ్స్ అయితే పోతుందో దాంతో న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేయాలి. సో ఫస్ట్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ 24 ఉంది. ఈ 24 ఎల్సిఎంలో 7 టైమ్స్ పోతుంది. అందుకని న్యూమరేటర్ని డినామినేటర్ని 7తో మల్టిప్లై చేశాను. అట్లనే సెకండ్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ 42 ఎల్సిఎంలో 4 టైమ్స్ పోతుంది. అందుకని సెకండ్ ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్ని డినామినేటర్ని 4తో మల్టిప్లై చేశాను. ఇది 5 4s బై 42 4s అండి. ఇక సింప్లిఫై చేస్తే 219/168, 20/168. సో డినామినేటర్లో సేమ్ నెంబర్ వచ్చింది కాబట్టి సో క్లియర్గా ఇవి మనకి లైక్ ఫ్రాక్షన్స్. సో ఈ విధంగా మనకి అన్లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు లైక్ ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ సమ్ చూడండి. సెకండ్ సమ్ చూడమ్మా. కంపేర్ ద ఫ్రాక్షన్స్ 13/25 అండ్ 4/25. చూడండి ఈ రెండు ఫ్రాక్షన్స్ని కంపేర్ చేయమంటున్నారు. 13/25, 4/25. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఫ్రాక్షన్స్ని కంపేర్ చేయాలంటే లైక్ ఫ్రాక్షన్స్ని మాత్రమే కంపేర్ చేస్తాం. చూడండి డినామినేటర్లో 25, 25 డినామినేటర్లు సేమ్గా ఉన్నాయి కాబట్టి ఇవి లైక్ ఫ్రాక్షన్స్. సో లైక్ ఫ్రాక్షన్స్ని ఎలా కంపేర్ చేయాలని చెప్పామండి? సో న్యూమరేటర్ని బట్టి కంపేర్ చేయాలి. చూడండి న్యూమరేటర్లో ఇక్కడ 13 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో 13 ఈజ్ గ్రేటర్ దాన్ 4 కాబట్టి 13/25 ఈజ్ గ్రేటర్ దాన్ 4/25 అవుతుంది. చూడండి లైక్ ఫ్రాక్షన్స్ని మాత్రమే మనం కంపేర్ చేస్తాం. లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఇట్లా డినామినేటర్లో సేమ్ నెంబర్ ఉండాలి. డినామినేటర్లో సేమ్ నెంబర్ ఉంటే వాటిని లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. ఈ లైక్ ఫ్రాక్షన్స్ని ఎలా కంపేర్ చేయాలంటే న్యూమరేటర్ని బట్టి కంపేర్ చేయాలి. చూడండి ఇక్కడ ఇవి రెండు లైక్ ఫ్రాక్షన్స్. న్యూమరేటర్స్ చూస్తున్నాం. ఇక్కడ న్యూమరేటర్లో 13 ఉంది, ఇక్కడ న్యూమరేటర్లో 4 ఉంది. సో 13 ఈజ్ గ్రేటర్ దాన్ 4 అండి. సో 13 ఈజ్ గ్రేటర్ దాన్ 4 కాబట్టి 13/25 ఈజ్ గ్రేటర్ దాన్ 4/25 అవుతుంది. అదే రాసిన సిన్స్ 13 ఈజ్ గ్రేటర్ దాన్ 4 then we can say 13/25 is greater than 4/25. So 13 is greater than 4 కాబట్టి 13/25 is greater than 4/25 అవుతుంది. థర్డ్ వన్ చూడండి. కంపేర్ ద ఫ్రాక్షన్స్ 5/21 and 7/12. చూడండి ఇక్కడ అన్లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చి కంపేర్ చేయమంటున్నారు. 5/21, 7/12 అండి. చూడండి 5/21 ఇక్కడ డినామినేటర్లో 21 ఉంది, ఇక్కడ డినామినేటర్లో 12 ఉంది. సో డినామినేటర్లో డిఫరెంట్ నంబర్స్ ఉంటే వాటిని మనం అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. సో ఇలా అన్లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చి కంపేర్ చేయమన్నప్పుడు ఫస్ట్ వీ హ్యావ్ టు కన్వర్ట్ అన్లైక్ ఫ్రాక్షన్స్ ఇంటూ లైక్ ఫ్రాక్షన్స్. చూడండి అన్లైక్ ఫ్రాక్షన్స్ని లైక్ ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేసి ఆ తర్వాత కంపేర్ చేయాలి. సరే ఫస్ట్ గివెన్ ఫ్రాక్షన్స్ తీసుకుంటున్నాను. చూడండి వీటిని కంపేర్ చేయాలి కాబట్టి గివెన్ ఫ్రాక్షన్స్ తీసుకుంటున్నా. గివెన్ 5/21 అండ్ 7/12. చూడండి ఇక్కడ డినామినేటర్కి ఎల్సిఎం తీసుకోండి. ఇక్కడ డినామినేటర్లో 21, 12. 21కి 12కి ఎల్సిఎం తీసుకోండి. 21కి 12కి ఎల్సిఎం తీసుకుంటున్నా. చూడండి రెండింటి కామన్ ఫ్యాక్టర్ చూడండి. 21కి 12కి కామన్ ఫ్యాక్టర్ 3 కామన్ ఫ్యాక్టరేగా కాబట్టి 3తో డివైడ్ చేస్తున్నా. 3 7s 21, 3 4s 12. ఇక 7, 4 కామన్ ఫ్యాక్టర్ ఏం లేదుగా. సో ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే ఏదైతే వస్తుందో అది ఎల్సిఎం అండి. కాబట్టి దేర్ఫోర్ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు 3 × 4 × 7. 3 × 4 × 7. 3 4s 12, 12 7s 84 ఎల్సిఎం అవుతుందమ్మా. 84 ఎల్సిఎం అవుతుంది. చూడండి 84 ఎల్సిఎం వచ్చింది. ఇప్పుడు ఈ ఫస్ట్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ చూడండి. ఫస్ట్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ ఎల్సిఎంలో ఎన్ని టైమ్స్ అయితే పోతుందో ఆ నంబర్ తోటి న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేసుకోవాలి. అదేవిధంగా సెకండ్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ ఎల్సిఎంలో ఎన్ని టైమ్స్ పోతుందో
ఆ నెంబర్ తోటి సెకండ్ ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేసుకోవాలి. గుర్తుంచుకోండి. చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ 21. ఈ 21 ఎల్సిఎంలో ఎన్ని టైమ్స్ పోతుందో చూడండి. చూడండి, ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇదిగో 3 7, 3 7s ఎంత? 3 7s 21. 3 7s 21 పోతే ఇక్కడ ఎంత ఉంది? పోయి 4 ఉంది. అంటే 21 4 టైమ్స్ పోతుంది. సో 21 4 టైమ్స్ పోతుంది కాబట్టి ఇప్పుడు నేను న్యూమరేటర్ని డినామినేటర్ని 4తో మల్టిప్లై చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది మనకి? 5 × 4 డివైడెడ్ బై 21 × 4. అట్లనే సెకండ్ ఫ్రాక్షన్ చూడండి. సెకండ్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ ఎల్సిఎంలో ఎన్ని టైమ్స్ పోతుందో చూడండి. సెకండ్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ 12 ఉంది. 12 ఎన్ని టైమ్స్ పోతుందో చూసుకో. ఇదిగో 3 4s 12. 12 పోతే 7 ఉంది. అంటే 12 7 టైమ్స్ పోతుంది. సో 12 7 టైమ్స్ పోతుంది కాబట్టి సెకండ్ ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్ని డినామినేటర్ని 7తో మల్టిప్లై చేస్తున్నా. అప్పుడు 7 × 7 డివైడెడ్ బై 12 × 7. అప్పుడు ఎంత అవుతుంది చూడ? 5 4s 20 డివైడెడ్ బై 21 4s ఎంతమ్మా? 84. అట్లా 7 7s 49 డివైడెడ్ బై 12 7s 84. చూడండి, ఇప్పుడు డినామినేట్లో 84 84. సో డినామినేట్లో సేమ్ నెంబర్ వచ్చింది కాబట్టి లైక్ ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ అయినాయిగా. కాబట్టి ఇప్పుడు లైక్ ఫ్రాక్షన్స్ని మనం కంపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు లైక్ ఫ్రాక్షన్స్ని ఎలా కంపేర్ చేస్తాం? న్యూమరేటర్ని బట్టి కంపేర్ చేస్తాం. ఇక్కడ న్యూమరేటర్లో 20 ఉంది, ఇక్కడ 49 ఉంది. అంటే 20 ఈజ్ లెస్ దాన్ 49. సో 20 ఈజ్ లెస్ దాన్ 49 మనకు తెలుసుగా. సో 20 ఈజ్ లెస్ దాన్ 49 కాబట్టి 20/84 ఈజ్ లెస్ దాన్ 49/84. అది రాస్తున్నా. సిన్స్ 20 ఈజ్ లెస్ దాన్ 49, then we can say 20/84 is less than 49/84. That implies ఇప్పుడు చూడండి, ఈ 20/84 అనేటువంటిది దేనికి ఈక్వలెంట్ ఫ్రాక్షన్ అండి? చూడండి, 20/84 దేని ఈక్వలెంట్ ఫ్రాక్షన్? 5/21గా. చూడండి, 5/21ని న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ నెంబర్తో మల్టిప్లై చేస్తే వచ్చే ఫ్రాక్షనేగా మనం ఈక్వివలెంట్ ఫ్రాక్షన్ అనేది. కాబట్టి 20/84 అనేది 5/21కి ఈక్వివలెంట్ ఫ్రాక్షన్. కాబట్టి ఈ 20/84 బదులు రాసుకోవచ్చు 5/21. సో ఇది 5/21 యొక్క ఈక్వివలెంట్ ఫ్రాక్షన్ ఈజ్ లెస్ దెన్ 49/84 దేని ఈక్వివలెంట్ ఫ్రాక్షన్ అండి? 7/12కేగా. కాబట్టి 7/12. కాబట్టి 5/21 ఈజ్ లెస్ దాన్ 7/21 అవుతుంది. 7/12 అండి ఇది. సారీ, 7/12. 7/12. ఫోర్త్ క్వశ్చన్ చూడమ్మా. ఐడెంటిఫై ద ప్రాపర్, ఇంప్రాపర్ అండ్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్. చూడండి, వీటిల్లో ప్రాపర్ ఫ్రాక్షన్ ఏది, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఏది, మిక్స్డ్ ఫ్రాక్షన్ ఏదో చూపించమంటున్నారు. చూడండి, ఆల్రెడీ మనం డెఫినేషన్ చెప్పుకున్నాం, మరలా ఇంకొకసారి గుర్తు చేస్తున్నా. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఇఫ్ ద న్యూమరేటర్ ఈజ్ లెస్ దాన్ డినామినేటర్ దెన్ ఇట్ ఈస్ ప్రాపర్ ఫ్రాక్షన్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఇఫ్ ద న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు డినామినేటర్ దాన్ని మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఏ ఫ్రాక్షన్ విచ్ కన్సిస్ట్స్ ఏ న్యాచురల్ నెంబర్ అండ్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్. న్యాచురల్ నెంబరు, ప్రాపర్ ఫ్రాక్షన్ ఈ రెండింటి యొక్క కాంబినేషన్లో ఉన్న ఫ్రాక్షన్ మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫస్ట్ బిట్ ఇక్కడ ఏ అనేది ఏమి ఇచ్చారు మనకి? ఇక్కడ చూడండి, దీని ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి? 11/13 ఇచ్చారు. చూడండి, 11/13 ప్రాపరా, ఇంప్రాపరా, మిక్స్డ్ ఫ్రాక్షనా చెప్పాలి. అంటే ఇప్పుడు న్యూమరేటర్లో 11 ఉంది, డినామినేటర్లో 13 ఉంది. అంటే 11 ఈజ్ లెస్ దాన్ 13 కదా. చూడండి, 11 ఈజ్ లెస్ దాన్ 13 కదా. సో 11 ఈజ్ లెస్ దాన్ 13 కాబట్టి అంటే న్యూమరేటర్ ఈజ్ లెస్ దాన్ డినామినేటర్ కాబట్టి దేర్ ఫోర్ ఇది మనకు ప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. ప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. చూడండి, సో ఇది మనకు ప్రాపర్ ఫ్రాక్షన్ అండి. ఇంకా డైరెక్ట్గా రాసేస్తున్నారు, ఇది ప్రాపర్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఫ్రాక్షన్ ఎందుకని? సిన్స్ న్యూమరేటర్ ఈజ్ లెస్ దాన్ డినామినేటర్. సో న్యూమరేటర్ ఈజ్ లెస్ దాన్ డినామినేటర్ కాబట్టి ఇది ప్రాపర్ ఫ్రాక్షన్. ఇక్కడ వచ్చేసరికి చూడండి, ఆప్షన్ బిలో 1 3/11. చూడండి, 1 అనేది న్యాచురల్ నెంబర్, 3/11 అనేది ప్రాపర్ ఫ్రాక్షన్.
సో న్యాచురల్ నంబరు ప్రాపర్ ఫ్రాక్షన్ ఈ రెండు కలిసి ఉంటే దీన్ని మనం ఏమంటాం మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటాం. కాబట్టి ఇక్కడ న్యాచురల్ నంబరు ప్రాపర్ ఫ్రాక్షన్ ఈ రెండింటి యొక్క కాంబినేషన్లో ఉంది కాబట్టి ఇది మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్ అవుతుందండి. కాబట్టి ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్. నెక్స్ట్ సి చూడాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ 28 అనేది న్యూమరేటర్ కదండి, డినామినేటర్లో 19 ఉంది, అంటే 28 ఈజ్ గ్రేటర్ దాన్ 19. సో 28 ఈజ్ గ్రేటర్ దాన్ 19 అంటే న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ డినామినేటర్గా ఉంది. సో న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ డినామినేటర్ కాబట్టి దేర్ఫోర్ దీన్ని ఏమంటాం మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్. చూడండి, ఇది మనకి ఇంప్రాపర్ ఫ్రాక్షన్. దీన్ని మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటున్నాం. ఎందుకని? సిన్స్ 28 ఈజ్ గ్రేటర్ దాన్ 19 లేదా న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ డినామినేటర్. న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ డినామినేటర్. సో న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ డినామినేటర్ కాబట్టి దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. నెక్స్ట్ 15/15 అండి, 15/15. సో ఇది కూడా ఇంప్రాపర్ ఫ్రాక్షనే. ఎందుకంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ డెఫినేషన్ ఏం చెప్పాము? ఇఫ్ ద న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు డినామినేటర్ దెన్ ఇట్ ఈజ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అని చెప్పాం. న్యూమరేటర్ డినామినేటర్ ఈక్వల్గా ఉన్నా కూడా ఇంప్రాపర్ ఫ్రాక్షనే కాబట్టి ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఎందుకు? సిన్స్ న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు డినామినేటర్. సో న్యూమరేటర్ డినామినేటర్ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్ ఇది కూడా ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. 5th వన్ చూడమ్మా. రైట్ ద ఫాలోయింగ్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ యాజ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. చూడండి, ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చి వాటిని ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్గా మార్చమంటున్నారు. మిక్స్డ్ ఫ్రాక్షన్స్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్గా మార్చాలి చెప్పాంగా. చూడండి, దట్ ఈజ్ ఈక్వల్ టు. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా మార్చుకోవాలి అంటే ఏం చేయాలని చెప్పాను? చూడండి, ఈ డినామినేటర్ మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే న్యాచురల్ నంబరు ప్రాపర్ ఫ్రాక్షన్ ఈ రెండింటి యొక్క కాంబినేషన్లో ఉంటే దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటాం. చూడండి, ఇలా మార్చాలంటే ఈ డినామినేటర్లో ఉన్న 17 ఉంది చూసారా, డినామినేటర్ ఇంటూ న్యాచురల్ నంబర్ ప్లస్ న్యూమరేటర్ చేయాలండి. డినామినేటర్ ఇంటూ న్యాచురల్ నంబర్ ప్లస్ న్యూమరేటర్ that is equal to 2 plus 10/17. అయితే కింద చేద్దాంలే. చూడండి, 2 10/17 ఈజ్ ఈక్వల్ టు చూడండి దీని అర్థం ఏంది? 2 plus 10/17 దట్ ఈజ్ ఈక్వల్ టు 17 2s. ఎంతమ్మా? 17 2s. 17 2s ఆర్ 34 plus 10. 34 plus 10 డివైడెడ్ బై డినామినేటర్ ఎంత ఉంది? 17. సో 34 plus 10 అంటే 44. 44/17. నెక్స్ట్ 12 3/10. సో దీని ఎలా రాయొచ్చమ్మా? 12 plus 3/10 దట్ ఈస్ ఈక్వల్ టు చూడండి 12 plus 3/10 10 into 12 చూడండి 10 into 12 120. 120 plus 3 డివైడెడ్ బై డినామినేటర్ ఆల్రెడీ 10 దట్ ఈస్ ఈక్వల్ టు 123 డివైడెడ్ బై 10. 6th సమ్ చూడాలి. కన్వర్ట్ ద ఫాలోయింగ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ఇంటూ మిక్స్డ్ ఫ్రాక్షన్స్. చూడండి, ఇక్కడ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ వచ్చి మిక్స్డ్ ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేయమంటున్నారు. సో ఎప్పుడైనా సరే ఇట్లా ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ఇచ్చి మిక్స్డ్ ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? వీ హ్యావ్ టు డివైడ్ న్యూమరేటర్ బై డినామినేటర్. న్యూమరేటర్ని డినామినేటర్తో డివైడ్ చేసుకోవాలి. సరే, 110ని చూడండి 110ని 43తో డివైడ్ చేస్తున్నా. 110ని 43తో డివైడ్ చేస్తున్నా. చూడండి 43 ఎన్ని టైమ్స్ పోతుందండి? 43 2s అండి. 43 3s అంటే మళ్ళీ 120 దాటిపోతుంది. 43 2s ఎంత అవుతుంది? 86. చూడండి 86 పోతే ఎంత అవుతుంది? చూడండి 10 0లో 6 పోదు కాబట్టి 1 బారో తీసుకొచ్చుకుంటే 10 10 - 6 అంటే 4.
సో 1 బారో పోయింది ఇక్కడ 0 అంటే 10 మైనస్ 8 ఎంత 2 అంటే 24 అండి 24. సో రిమైండర్ మనకి ఎంత వచ్చిందంటే 24. చూడండి దీన్ని కోషియంట్ అంటారు, దీన్ని కోషియంట్, ఇది రిమైండర్, ఇది డివైజర్ అండి, డివైజర్. కాబట్టి ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవాలంటే మనం కోషియంట్ ఇంటూ రిమైండర్ డివైడెడ్ బై డివైజర్గా రాసుకోవాలి. చూడండి ఎప్పుడు కూడా మనకి ఒక ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయమన్నప్పుడు న్యూమరేటర్ని డినామినేటర్తో డివైడ్ చేసుకోవాలి. చూడండి డివైడ్ చేసుకున్నాం. ఎంతవరకు డివైడ్ చేసుకోవాలంటే ఇదిగో ఇక్కడ వచ్చినటువంటి రిమైండర్ ఉంది చూసారా, ఇది డివిజర్ కంటే తక్కువ రావాలి. 24 43 కంటే తక్కువే కదా. సో ఇట్లా రిమైండర్ డివిజర్ కంటే తక్కువ వచ్చేంతవరకు డివైడ్ చేసుకోవాలి. డివైడ్ చేసుకున్న తర్వాత దీన్ని కోషియంట్ ఇంటూ రిమైండర్ డివైడెడ్ బై డివిజర్గా రాసుకోవాలి. అంటే ఇప్పుడు దేర్ఫోర్ 110 డివైడెడ్ బై 43 కెన్ బి రిటన్ యాజ్ కోషియంట్ ఎంత వచ్చింది మనకి 2 ఇంటూ రిమైండర్ 24 డివైడెడ్ బై డివైజర్ ఎంత 43. కాబట్టి దీన్ని 224/43గా రాయొచ్చు. 224/43గా రాసుకోవచ్చు అండి. అట్లనే ఇక్కడ చూడండి 1000/39 కాబట్టి ఈ 1000/39 ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేసుకోవాలి. అంటే 1000ని 39తో డివైడ్ చేసుకోవాలి. చూడండి నేను 1000ని 39తో డివైడ్ చేస్తున్నా, 39 2s చూడండి 39 2s 78 అమ్మ. 39 2s ఎంత 78. సో ఇప్పుడు 78 అంటే ఇప్పుడు మనకి 10లో నుంచి 8 పోతే ఎంత పోతుంది ఇక్కడ 2. సో ఒక బారో పోయింది కాబట్టి 9 ఉంటుంది. 9 మైనస్ 7 2, 0ని కూడా కింద తీసుకొచ్చుకుంటే 220. ఇప్పుడు 39 ఎన్ని టైమ్స్ పోతుందో చూడండి. 39 ఎన్ని టైమ్స్ పోతుంది 39 5s 39 5s ఎంత అవుతుందో చూడండి. 39 5s 195. చూడండి 39 5s కావాలి నాకు. 5 9s 45, 5 3s 15 ప్లస్ 4 ఎంత 19. సో 195 వచ్చింది. కాబట్టి 39 5s 195. ఇప్పుడు 220 మైనస్ 195 ఎంత వస్తుంది చూడండి. ఇక్కడ 0లోంచి 5 పోదు కాబట్టి ఒకటి బారో తీసుకొచ్చుకోండి. అప్పుడు 1 బార్ అంటే 10 మైనస్ 5 ఎంత 10లోంచి 5 పోతే 5. ఇక్కడ 1 ఉంటుంది. 1లోంచి 9 పోదు కాబట్టి ఒకటి బారో తీసుకొచ్చుకుంటే 11 అవుతుంది. 11 మైనస్ 9 ఎంత అవుతుంది 2. సో ఇక్కడ బారో పోయింది కాబట్టి 1 మైనస్ 1 అంటే 0. సో 25 వచ్చింది రిమైండర్. 39 కంటే తక్కువగా 25. ఇప్పుడు చూడండి దీన్ని మనం కోషియంట్ అంటాం, ఇది రిమైండర్, ఇది డివిజర్. ఇప్పుడు ఏం చేయాలని చెప్పాం, కోషియంట్ ఇంటూ రిమైండర్ డివైడెడ్ బై డివిజర్ రాసుకోవాలి. దేర్ఫోర్ 1000 డివైడెడ్ బై 39 ఈజ్ ఈక్వల్ టు కోషియంట్ అంటే ఎంతమ్మా 25 ఇంటూ రిమైండర్ 25 డివైడెడ్ బై డివైజర్ ఎంత 39. కాబట్టి దీన్ని 25/39గా రాసుకోవచ్చు. చూడాలి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. చూడండి 3/7 ఈజ్ ఈక్వల్ -42. 3/7 ఈజ్ ఈక్వల్ టు -42. సరే ఇక్కడ ఈ బ్లాంక్లో ఎంత ఉండాలో కనుక్కోమంటున్నారు. సరే ఈ బ్లాంక్లో నేను x తీసుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 3/7 ఈజ్ ఈక్వల్ టు మనం కనుక్కోవాల్సిన ఈ బ్లాంక్లో నేను చూడండి ఇక్కడ ఈ బ్లాంక్ ఉంది చూసారా, ఇక్కడ నేను x తీసుకుంటున్నా x. సో x/42 x/42 ఇప్పుడు చూడండి క్రాస్ మల్టిప్లై చేసుకుంటే లేదా క్యాన్సిల్ చేసుకోండి. ఇక్కడ డినామినేటర్ ఎన్నిసార్లు పోతుందో చూడండి, 7 1s 7 6 టైమ్స్ పోతుంది. క్రాస్ మల్టిప్లై చేసుకుంటే ఇప్పుడు 1 ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 3. దట్ ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్ టు 18 వస్తుందండి. x ఈజ్ ఈక్వల్ టు 18. లేదంటే ఎట్లా కూడా చేయొచ్చు, 3/7 ఈజ్ ఈక్వల్ టు -42.
డాష్ బై 42. సరే చూడండి, ఈ బ్లాంక్లో ఎంత ఉందో మనం రాయాలి. ఈ బ్లాంక్లో ఎంత ఉందో మనం ఐడెంటిఫై చేయాలి. సరే ఇలా బ్లాంక్ను ఫిల్ చేయాలంటే చూడండి, ఇక్కడ డినామినేటర్ ఉంది చూసారా, ఫస్ట్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ 7, ఇక్కడ డినామినేటర్లో 42. ఇప్పుడు ఈ 7 42లో ఎన్ని టైమ్స్ పోతుందండి? 7 42లో ఎన్ని టైమ్స్ పోతుంది? 6 టైమ్స్ పోతుంది. కాబట్టి ఈ ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్ని డినామినేటర్ని 6తో మల్టిప్లై చేయండి. సో ఇప్పుడు న్యూమరేటర్ని డినామినేటర్ని 6తో మల్టిప్లై చేస్తాం. చూడండి, 7 42లో 6 టైమ్స్ పోతుంది కాబట్టి ఈ ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్ని డినామినేటర్ నేను 6తో మల్టిప్లై చేస్తున్నా. అంటే ఇప్పుడు 3 × 6 / 7 × 6 ఈజ్ ఈక్వల్ టు డాష్ బై 42. ఇప్పుడు 3 6 ఆర్ 18 డివైడెడ్ బై 7 6 ఆర్ 42 ఈజ్ ఈక్వల్ టు డాష్ బై 42. సో బోత్ సైడ్స్ డినామినేటర్ సేమ్ కదా. అప్పుడు న్యూమరేటర్ని కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఈ బ్లాంక్ ప్లేస్లో ఎంత ఉండాలి? మనకి 18 ఉండాలి. కాబట్టి దేర్ఫోర్ ఈ బ్లాంక్లో మనకి 18 వస్తుంది. సపోజ్ ఈ బ్లాంక్ని మనం ఎక్స్ అనుకుంటే, సపోజ్ దీన్ని మనం ఎక్స్గా తీసుకుంటే అప్పుడు దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 18. దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 18. చూడండి, ఇట్లా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుని ఏం చేయొచ్చు. లేదంటే చూడండి, అంటే డినామినేటర్స్ లైక్ ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేయటండి. లైక్ ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేసి కంపేర్ చేస్తున్నా. ఇక్కడ ఏం చేశానంటే నేను లైక్ ఫ్రాక్షన్స్గా కంపేర్ చేసి కంపేర్ చేస్తున్నా. చూడండి, లైక్ ఫ్రాక్షన్స్ కన్వర్ట్ చేయాలంటే ఈ సెకండ్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్లో 42 ఉంది. ఇక్కడ నాకు 42 రావాలి. 42 రావాలంటే ఏం చేయాలి? 6తో మల్టిప్లై చేసినాక వచ్చేది. అందుకని చెప్పి న్యూమరేటర్ని డినామినేటర్ని 6తో మల్టిప్లై చేశా. న్యూమరేటర్ని డినామినేటర్ 6తో మల్టిప్లై చేసినప్పుడు 3 × 6 / 7 × 6 ఈజ్ ఈక్వల్ టు x బై 42. అప్పుడు 3 6 ఆర్ 18, 7 6 ఆర్ 42. ఇప్పుడు చూడండి, ఈ రెండు ఫ్రాక్షన్స్ని కంపేర్ చేస్తే ఇక్కడ డినామినేటర్లో 42 ఉంది, చూడండి ఇక్కడ 42 ఉంది, ఇక్కడ 42 ఉంది. సో లైక్ ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ అయినాయి కాబట్టి ఇప్పుడు న్యూమరేటర్లో ఇక్కడ 18, ఇక్కడ x ఉంది కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే మనకి 18 అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 18. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, 7 2/9 ఈజ్ ఈక్వల్ టు డాష్ బై 9. 7 2/9 ఈజ్ ఈక్వల్ టు డాష్ బై 9. చూడండి, ఈ బ్లాంక్లో ఎంత ఉండాలో చెప్పమంటున్నారు. సరే, ఈ బ్లాంక్లో నేను ఇది ఎక్స్ అనుకుంటున్నా, ఎక్స్ ఇది సే అనుకుంటున్నామండి, ఎక్స్ అనుకుంటున్నా. సరే, ఇప్పుడు చూడండి, ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది. ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ వీ హ్యావ్ టు కన్వర్ట్ దిస్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంటూ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. తెలుసుగా ఆల్రెడీ మనం ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయడం తెలుసుగా. ఏం చేయాలి చెప్పండి. చూడండి, డినామినేటర్ ఇంటూ న్యాచురల్ నంబర్ ప్లస్ న్యూమరేటర్ అండి. డినామినేటర్ని న్యాచురల్ నెంబర్తో మల్టిప్లై చేసి న్యూమరేటర్ని యాడ్ చేయాలి. అంటే 9 × 7, 9 7s ఆర్ 63 + 2. 63 + 2 ఎంత అవుతుంది? 65 డివైడెడ్ బై 9 ఈజ్ ఈక్వల్ టు x/9 అండి. ఈజ్ ఈక్వల్ టు x/9. ఇప్పుడు చూడండి, బోత్ సైడ్స్ డినామినేటర్లో 9 9 సేమ్గా ఉంది కదా. కాబట్టి దేర్ఫోర్ x ప్లేస్లో ఎంత ఉండాలి? 65. కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 65 అవుతుంది. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 65 అవుతుంది. నెక్స్ట్ CH 11/15 ఈజ్ ఈక్వల్ టు డాష్ బై 45. ఇది 11/15 ఈజ్ ఈక్వల్ టు డాష్ బై 45. సరే, ఈ బ్లాంక్లో మనకి తెలియదు కాబట్టి ఈ వాల్యూ నేను x అనుకుంటున్నా, x ఇది అనుకుంటున్నాం సే. ఇప్పుడు ఎక్స్ వాల్యూ కనుక్కోవాలంటే డినామినేటర్ ఈ ఫ్రాక్షన్స్ రెండింటిని లైక్ ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేసుకోవాలి. సో లైక్ ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేయాలంటే ఇక్కడ 45 ఉంది, ఇక్కడ కూడా మనకు 45 వచ్చేలా అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ 15 కాస్త 45 అవ్వాలంటే చూడండి, 15 45లో 3 టైమ్స్ పోతుంది కదా. 15 3s ఆర్ 45. సో కాబట్టి ఇక్కడ 3 రావాలి కాబట్టి న్యూమరేటర్ని డినామినేటర్ని రెండింటిని 3తో మల్టిప్లై చేస్తున్నా. చూడండి, ఫస్ట్ ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్ని డినామినేటర్ని 3తో మల్టిప్లై చేస్తున్నా. అప్పుడు 11 × 3 డివైడెడ్ బై 15 × 3 ఈజ్ ఈక్వల్ టు x డివైడెడ్ బై 45. ఇక్కడ న్యూమరేటర్ని డినామినేటర్ని సేమ్ నెంబర్తో మల్టిప్లై చేయొచ్చుగా, వాల్యూ ఏం చేంజ్ అవ్వదుగా. అంటే దీని యొక్క ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ కనుక్కున్నప్పుడు 11 × 3 / 15 × 3 11 3s ఆర్ 33 డివైడెడ్ బై 15 3s 45
ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై 45. చూడండి డినామినేటర్ ఇక్కడ 45 ఇక్కడ 45 అంటే లైక్ ఫ్రాక్షన్స్. సో ఈ లైక్ ఫ్రాక్షన్స్ని ఈక్వల్ చేస్తున్నాం కదా. సో డినామినేటర్ సేమ్ కాబట్టి న్యూమరేటర్స్ని కూడా ఈక్వల్ చేయండి. సో న్యూమరేటర్స్ని ఈక్వల్ చేస్తే దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి 33 అండి. అంటే ఈ బ్లాంక్లో ఎంత ఉండాలి మనకి 33 ఉండాలి. నెక్స్ట్ డి 8/5 ఈజ్ ఈక్వల్ టు డాష్ బై 25. సరే ఈ బ్లాంక్లో నేను దీన్ని ఎక్స్ అనుకుంటున్నా, ఎక్స్ అనుకుంటున్నా ఎక్స్. ఇప్పుడు చూడండి ఇక్కడ డినామినేటర్లో ఫస్ట్ ఫ్రాక్షన్ ఇక్కడ డినామినేటర్లో 5 ఉంది, సెకండ్ ఫ్రాక్షన్ ఇక్కడ డినామినేటర్లో 25 ఉంది. ఈ రెండింటిని మనం లైక్ ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేయాలి. సో ఇక్కడ 25 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 25 వచ్చేలా అడ్జస్ట్ చేయాలి. సో ఇక్కడ 25 రావాలంటే ఏం చేయాలి, 5ని ఎంత పెట్టి మల్టిప్లై చేయాలండి, 5తో మల్టిప్లై చేస్తే 25 అవుతుంది కదా. అందుకని న్యూమరేటర్ని డినామినేటర్ని 5తో మల్టిప్లై చేస్తా. చూడండి న్యూమరేటర్ని డినామినేటర్ని 5తో మల్టిప్లై చేస్తా. అప్పుడు 8 × 5/5 × 5 5 × 5 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై 25. 8 5s are 40 divided by 5 5s are 25 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై 25. చూడండి ఇక్కడ డినామినేటర్ 25 వచ్చింది అంటే లైక్ ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ అయినాయి కదా. సో రెండు లైక్ ఫ్రాక్షన్స్ ఈక్వల్ కాబట్టి, సో డినామినేటర్స్ ఈక్వల్ కాబట్టి న్యూమరేటర్స్ని ఈక్వల్ చేయండి. సో న్యూమరేటర్స్ని ఈక్వల్ చేస్తే వీ గెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 40 అండి. కాబట్టి దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 40. సో ఆ బ్లాంక్ ప్లేస్లో 40 ఉండాలి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ లెస్ దాన్ ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్తో ఫిల్ చేయాలట. అంటే చూడండి కంపేర్ చేయమంటున్నారు ఇక్కడ. అంటే 7/10 21/25 రెండింటిని కంపేర్ చేయాలి. సో కంపేర్ చేయాలి. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి 7/10 అట్లానే 21/25. చూడండి ఈ టూ ఫ్రాక్షన్స్ని కంపేర్ చేయాలి. అంటే లెస్ దానా అంటే లెస్ దానా ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దానా, టూ ఫ్రాక్షన్స్ కంపేర్ చేయాలి. సో టూ ఫ్రాక్షన్స్ని కంపేర్ చేయాలంటే కంపల్సరీగా అవి లైక్ ఫ్రాక్షన్స్ అయి ఉండాలి. చెప్పాం కదా ఓన్లీ లైక్ ఫ్రాక్షన్స్ కెన్ బి కంపేరబుల్ అండి. లైక్ ఫ్రాక్షన్స్ని మాత్రమే మనం కంపేర్ చేయగలం. ఇక్కడ డినామినేటర్లో 10 ఉంది, ఇక్కడ 25 ఉంది. సో డినామినేటర్లో డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇవి అన్లైక్ ఫ్రాక్షన్స్. సో అన్లైక్ ఫ్రాక్షన్స్ని కంపేర్ చేయాలంటే ఫస్ట్ ఈ అన్లైక్ ఫ్రాక్షన్స్ని ఏం చేయాలి, మనం లైక్ ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేయాలి. సో అన్లైక్ ఫ్రాక్షన్స్ని లైక్ ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేయాలంటే చూడండి ఇక్కడ డినామినేటర్లో 10 25 ఉన్నాయి. ఫస్ట్ మనం ఈ 10 25కి ఎల్సిఎం తీసుకోవాలి. 10 25 ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకుంటాం. చూడండి ఎల్సిఎం తీసుకోవాలంటే 10 25 రెండింటి కామన్ ఫ్యాక్టర్ ఎంత అండి, కామన్ ఫ్యాక్టర్ 5 పోతుంది కదా. 5 2s 10 5 5s 25 అండి. ఇక 2 5 కామన్ ఏమి ఉండదుగా. మల్టిప్లై చేస్తే ఇప్పుడు ఎల్సిఎం ఎంత అవుతుందో చూడండి. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 5 × 2 × 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 5 2s 10 10 5s 50. సో ఎల్సిఎం 50 వచ్చిందండి. ఇప్పుడు ఎల్సిఎం 50 వచ్చింది. వీటిని మనం లైక్ ఫ్రాక్షన్స్ కన్వర్ట్ చేయాలంటే ఇప్పుడు ఈ ఫస్ట్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ ఏదైతే ఉందో చూడండి, ఈ ఫస్ట్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ ఎల్సిఎంలో ఎన్ని టైమ్స్ పోతుందో చూడండి. చూడండి ఫస్ట్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ 10 ఉంది. చూడండి ఇక్కడ 5 2s 10 5 2s 10 పోతే ఇక్కడ ఎంత మిగిలింది మనకి 5 మిగిలింది. అంటే అర్థం 10 5 టైమ్స్ పోతుంది. సో 10 5 టైమ్స్ పోతుంది కాబట్టి సో దీని యొక్క న్యూమరేటర్ని డినామినేటర్ని 5తో మల్టిప్లై చేయాలి. సో న్యూమరేటర్ని డినామినేటర్ని 5తో మల్టిప్లై చేయాలి. సో ఇప్పుడు న్యూమరేటర్ని డినామినేటర్ 5తో మల్టిప్లై చేస్తా. 7 × 5 డివైడెడ్ బై 10 × 5 అండి. నెక్స్ట్ చూడండి సెకండ్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ 50లో ఎన్ని టైమ్స్ పోతుందో చూడండి. సెకండ్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ 25 అండి. ఆ 25 అనేది 50లో ఎన్ని టైమ్స్ పోతుంది, 25 2s 50 కదా. 25 2s 50 అంటే 25 50లో 2 టైమ్స్ పోతుంది కాబట్టి సెకండ్ ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్ని డినామినేటర్ని 2తో మల్టిప్లై చేస్తున్నా. అంటే 21 × 2 డివైడెడ్ బై 25 × 2. సింప్లిఫై చేస్తే 7 5s 35/50. నెక్స్ట్ 21 2s 42 డివైడెడ్ బై 50. ఇప్పుడు చూడండి 35/50 42/50. సో డినామినేటర్లో 50 50 వచ్చినాయి అంటే లైక్ ఫ్రాక్షన్స్ కదా. ఇప్పుడు వీటిని కంపేర్ చేయాలి.
చూడండి లైక్ ఫ్రాక్షన్స్కి వచ్చిన తర్వాత సో లైక్ ఫ్రాక్షన్స్ ఎలా కంపేర్ చేస్తాం, న్యూమరేటర్ని బట్టే కదా. చూడండి ఇక్కడ న్యూమరేటర్లో 35 ఉందండి, ఇక్కడ 35 ఉంది, ఇక్కడ 42. సో 32, 45 రెండింటిని కంపేర్ చేసినట్లయితే చూడండి సిన్స్ 35 ఈజ్ లెస్ దాన్ 42, since 35 is less than 42, then 35/50 is less than 42/50 అవుతుంది. 35/50 is less than 42/50 అవుతుంది. దట్ ఇంప్లైస్ ఈ 35/50 అనేది దేని ఈక్వలెంట్ ఫ్రాక్షన్ అండి, 35/50 అనేది దేనికి ఈక్వలెంట్ ఫ్రాక్షన్ 7/10కేగా. కాబట్టి 30/50ని ప్లస్లో 7/10 రాస్తా, దీని ఈక్వలెంట్ ఫ్రాక్షన్ 7/10 లెస్ దాన్ 42/50 యొక్క ఈక్వలెంట్ ఫ్రాక్షన్ అంతా 21/25. కాబట్టి 7/10 ఈజ్ లెస్ దాన్ 21/25 అవుతుందండి. నెక్స్ట్ సెకండ్ బిట్ చూడండి, ఇదిగో ఇది 11/12 ఏమిచ్చారు మనకి 11/12, అట్లనే 7/8 ఈ రెండింటిని కంపేర్ చేయాలమ్మా. చూడాలి 11/12, 7/8 ఈ రెండింటిని మనం కంపేర్ చేసుకోవాలి. సో కంపేర్ చేసుకోవాలంటే ఇవి కూడా అన్లైక్ ఫ్రాక్షన్సే, ఎందుకంటే డినామినేటర్లో ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 8 ఉంది. సో డినామినేటర్లో డిఫరెంట్ నెంబర్స్ ఉంటే అవి అన్లైక్ ఫ్రాక్షన్స్ అవుతాయి. మరి అన్లైక్ ఫ్రాక్షన్స్ని కంపేర్ చేయాలంటే ఫస్ట్ లైక్ ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేయాలి. సో లైక్ ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేయాలంటే ఈ డినామినేటర్లో ఉన్న నంబర్స్కి ఎల్సిఎం తీసుకోండి. ఇక్కడ 12, 8 ఉంది కదా. సో ఫస్ట్ ఈ 12, 8 ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకోవాలి. చూడండి 12, 8 ఈ రెండింటికి కామన్ ఫ్యాక్టర్ ఎంతో చూడండి అమ్మా. ఈ రెండింటి కామన్ ఫ్యాక్టర్ ఏంటి 4 కామన్ ఫ్యాక్టరే కదా. 4 3s పోతుంది, 4 3s are 12, 4 2s are 8. ఇప్పుడు మల్టిప్లై చేస్తే ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఎంత 2 × 3 × 4, 2 3s are 6, 6 4s are 24. సో ఎల్సిఎం 24 అమ్మ. ఇప్పుడు చూడండి ఈ ఫస్ట్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్లో 12 ఉంది. ఈ 12 ఎల్సిఎంలో ఎన్ని టైమ్స్ పోతుందో చూడండి. 12 ఎల్సిఎంలో 2 టైమ్స్ పోతుంది, 12 2s 24 కదా. సో 12 ఎల్సిఎంలో 2 టైమ్స్ పోతుంది కాబట్టి ఫస్ట్ ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్ని డినామినేటర్ 2తో మల్టిప్లై చేస్తున్నా. అంటే 11 × 2 డివైడెడ్ బై 12 × 2. అట్లనే సెకండ్ ఫ్రాక్షన్ చూడండి. సెకండ్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్లో 8 ఉంది. ఈ 8 ఎల్సిఎంలో ఎన్ని టైమ్స్ పోతుందో చూడండి. ఈ 8 ఎల్సిఎం 24లో ఎన్ని టైమ్స్ పోతుంది, 8 3 టైమ్స్ పోతుంది. 8 3s are 24 కదా. సో 8 ఎల్సిఎంలో 3 టైమ్స్ పోతుంది కాబట్టి సెకండ్ ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్ని డినామినేటర్ని 3తో మల్టిప్లై చేసుకోవాలి. అంటే 7 × 3 డివైడెడ్ బై 8 × 3. ఇప్పుడు 11 2s 22 డివైడెడ్ బై 12 2s 24. 7 3s 21 డివైడెడ్ బై 8 3s 24. చూడండి డినామినేటర్లో 24 24 అండి, అంటే లైక్ ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ అయినాయి. ఇప్పుడు కంపేర్ చేసుకోండి, ఇక న్యూమరేటర్స్ని బట్టి కంపేర్ చేసుకోవాలి. చూడండి ఫస్ట్ ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్లో 22 ఉంది, సెకండ్ ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్లో 21 ఉంది. 22 ఈజ్ గ్రేటర్ దాన్ 21 కదా. సిన్స్ 22 ఈజ్ గ్రేటర్ దాన్ 21, then we can say 22/24 is greater than 21/24. అయితే ఇప్పుడు 22/24 దీనికి ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఏంటిది ఇక్కడ 11/12 అండి. కాబట్టి దీని ఈక్వలెంట్ ఫ్రాక్షన్ 11/12 ఈజ్ గ్రేటర్ దాన్ 21/24 యొక్క ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఏంటి 7/8. కాబట్టి సో 11/12 ఈజ్ గ్రేటర్ దాన్ 7/8 అవుతుంది. చూడండి ఇక్కడ ఫస్ట్ 9th ఏ చూడండి ఏమి ఇచ్చారు ఇక్కడ, యాడ్ ద ఫాలోయింగ్. ఇక్కడ 2 or more ఫ్రాక్షన్స్ ఇచ్చి వాటిని యాడ్ చేయమంటున్నారు, అంటే ఫ్రాక్షన్స్ని యాడ్ చేయాలండి. ఫస్ట్ ఏమి ఇచ్చారు 1/6 + 7/6. చూడండి 1/6 + 7/6 ఇవి లైక్ ఫ్రాక్షన్స్ కదా. డినామినేటర్లో 6 6 ఉంది. సో లైక్ ఫ్రాక్షన్స్ని యాడ్ చేయటం అంటే కరస్పాండింగ్ న్యూమరేటర్స్ని యాడ్ చేయటమే. లైక్ ఫ్రాక్షన్స్ని యాడ్ చేయటం అంటే కరస్పాండింగ్ న్యూమరేటర్స్ని. సో 1 + 7 బై ఎల్సిఎం 6 అవుతుంది. 1 + 7 అంటే 8, సో 8/6 అవుతుంది. అఫ్కోర్స్ దీన్ని సింప్లిఫై చేయొచ్చు కావాలంటే 2 4s 2 3s పోతుంది,
2 4s 2 3s పోతుంది 4/3 లేదంటే అలా ఉంచొచ్చు, అది మన ఇష్టం. నెక్స్ట్ బి 3/20 ప్లస్ 7/20 ప్లస్ 9/20. చూడండి ఇక్కడ అన్నిట్లో డినామినేటర్లో 20 ఉంది కాబట్టి ఈ మూడు కూడా లైక్ ఫ్రాక్షన్స్ అండి. సో లైక్ ఫ్రాక్షన్స్ని యాడ్ చేయటం అంటే కరస్పాండింగ్ న్యూమరేటర్స్ని యాడ్ చేయటమే. సో డినామినేటర్లో 20 ఉంది కాబట్టి సో ఎల్సిఎం 20 అవుతుంది. ఇప్పుడు కరస్పాండింగ్ న్యూమరేటర్స్ని యాడ్ చేయండి అంటే 3 + 7 + 9. అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ 20లో 1 టైం పోతుంది, 1 × 3 3 అండి. మరలా 20లో 1 టైం పోతుంది, 1 × 7 7. థర్డ్ ఫ్రాక్షన్ యొక్క 20 ఎల్సిఎం 20లో 1 టైం పోతుంది, 1 × 9 1 × ఇట్స్ న్యూమరేటర్ 9 అండి అట్లా. సో ఇప్పుడు కరస్పాండింగ్ ఫ్రాక్షన్ ఏం లేదు ఇక్కడ, ఇవన్నీ కూడా లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి కరస్పాండింగ్ న్యూమరేటర్స్ని యాడ్ చేయటమే. 3 + 7 + 9 దట్ ఈస్ ఈక్వల్ టు 3 + 7 10 10 + 9 అంటే 19/20 అండి. 19/20 1 7/8 ప్లస్ 11/8 ప్లస్ 3/8 ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఇక్కడ ఈ 1 7/8 అనేది మిక్స్డ్ ఫ్రాక్షన్ అండి. ఫస్ట్ ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ కాస్త మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేసుకోవాలి. చూడండి ఎలా కన్వర్ట్ చేస్తాం, 8 1s are 8 8 × 1 + 7 చేయాలి తెలుసుగా. డినామినేటర్ ఇంటూ న్యాచురల్ నంబర్ ప్లస్ ఇట్స్ న్యూమరేటర్, డినామినేటర్ ఇంటూ న్యాచురల్ నంబర్ ప్లస్ న్యూమరేటర్ అంటే 8 1s. చూడండి 8 1s. సో 8 1s ఎంత, 8 1s are 8 + 7 ఎంత అవుతుంది 15. సో 15/8 ప్లస్ 11/8 ప్లస్ 3/8. ఇప్పుడు చూడండి అన్నింటిలో డినామినేటర్ 8 ఉంది కాబట్టి ఇవన్నీ కూడా లైక్ ఫ్రాక్షన్స్. సో లైక్ ఫ్రాక్షన్స్ని యాడ్ చేయాలంటే ఇక కరస్పాండింగ్ న్యూమరేటర్స్ని యాడ్ చేయటమే. సో కరస్పాండింగ్ న్యూమరేటర్స్ అంటే 15 + 11 + 3 అండి. దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత, 15 + 11 + 3 ఎంత అవుతుంది మనకి, సో 29. సో 29/8 వస్తుంది. చూడాలి డీలో ఏమి ఇచ్చాడంటే 3/24 ప్లస్ 25/24. చూడమ్మా 24 లైక్ ఫ్రాక్షన్సే కదా, కాబట్టి లైక్ ఫ్రాక్షన్స్ని యాడ్ చేయటం అంటే కరస్పాండింగ్ న్యూమరేటర్స్ని యాడ్ చేయటమే. అంటే 3 + 25 డివైడెడ్ బై డినామినేటర్ ఆల్రెడీ 24. 3 + 25 అంటే 28 డివైడెడ్ బై 24. 28 డివైడెడ్ బై 24. నెక్స్ట్ ఈ చూడండి ఇక్కడ ఆల్రెడీ చూడండి ఇక్కడ ఈ ఎంత ఇచ్చాడు మనకి 2/15 ప్లస్ 7/15 ప్లస్ 3/15. చూడండి 2/15 ప్లస్ 7/15 ప్లస్ 3/15 కనుక్కోవాలి. చూడండి డినామినేటర్లో 15 అంటే ఇవన్నీ కూడా లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి అన్నింటిలో డినామినేటర్లో 15 ఉంది కాబట్టి సో ఎల్సిఎం 15 అవుతుంది. ఇవన్నీ లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి లైక్ ఫ్రాక్షన్స్ని యాడ్ చేయటం అంటే కరస్పాండింగ్ న్యూమరేటర్స్ని యాడ్ చేయటమే. కరస్పాండింగ్ న్యూమరేటర్స్ అంటే 2 + 7 + 3 అండి. 2 + 7 + 3 అంటే చూడండి 3 + 7 10 10 + 2 12 12/15 12/15. అఫ్ కోర్స్ దీన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు కావాలంటే 3 4s 12 3 5s 15 అంటే 4/5 అవుతుంది. అట్లా చేయొచ్చు లేదంటే అలా వదిలేయచ్చు. నెక్స్ట్ ఎఫ్ చూడండి 2 5/9 చూడండి ఇక్కడ ఉంది 2 5/9 2 5/9 ప్లస్ 1 4/9 ప్లస్ 3 7/9. ఇప్పుడు చూడండి వీటిని ఇవన్నీ కూడా మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్స్. సో ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ని ఏం చేస్తున్నానంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేస్తున్నాం. ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేస్తాం. ఇప్పుడు చూడండి 9 2s ఎంతమ్మా, 9 2s 18 18 + 5
18 ప్లస్ 5 ఎంత అవుతుంది 23/9 ప్లస్ ఇక్కడ చూడండి 1 4/9 అంటే 9 1s are 9 9 ప్లస్ 4 ఎంత అవుతుంది 13/9 ప్లస్ 9 3s 27 ప్లస్ 7 9 3s 27 ప్లస్ 7 అంటే 34/9 దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత అవుతుందో చూడండి వీటన్నిటిని యాడ్ చేసుకోవాలి. సో అప్పుడు 23 ప్లస్ 13 ప్లస్ 34 డివైడెడ్ బై 9 వీటన్నిటిని యాడ్ చేసుకోవాలి. చూడండి 23 13 34 యాడ్ చేస్తున్నా. 4 ప్లస్ 3 7 7 ప్లస్ 3 10. సో ఇక్కడ 0 ఇక్కడ 1 అండి. 1 ప్లస్ 3 అంతా 4 4 ప్లస్ 1 5 5 ప్లస్ 2 7 70 వస్తుంది. కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు 70 డివైడెడ్ బై 9 అవుతుంది. 70 డివైడెడ్ బై 9 అండి. నెక్స్ట్ జీ చూడండి, జీ ఏమి ఇచ్చారంటే మనకి 11/10 ప్లస్ 5 1/10 ప్లస్ 4 అండి ప్లస్ 4. ఇప్పుడు చూడండి ఇక్కడ వీటిని కూడా మనం ఏం చేయాలి చూడండి, ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ని ఇక్కడ 5 1/10 అనేది మిక్స్డ్ ఫ్రాక్షన్, ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయాలి. మామూలుగా 11/10 ప్లస్ చూడండి 10 × 5 10 5s 50 50 ప్లస్ 1 ఎంత అవుతుంది 51 డివైడెడ్ బై 10 ప్లస్ 4 అండి ప్లస్ 4. ఇప్పుడు దట్ ఈస్ ఈక్వల్ టు, సో వీటన్నిటిని మనం యాడ్ చేయాలంటే ఫ్రాక్షన్స్ని యాడ్ చేయాలంటే ఫస్ట్ లైక్ ఫ్రాక్షన్స్నే మనం ఇక్కడ చేస్తుంది. సో లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఇక్కడ డినామినేటర్లో 10 ఉంది, ఇక్కడ 10 ఉంది, ఇక్కడ కూడా డినామినేటర్లో 10 ఉండాలి. అంటే ఇక్కడ 4/1 ఉన్నట్లు అర్థం, 4 అంటే అర్థం 4/1 ఉన్నట్లు అర్థం. సో డినామినేటర్ 10 రావాలంటే న్యూమరేటర్ని డినామినేటర్ని 10తో మల్టిప్లై చేయాలిగా. ఇప్పుడు 4 × 10/1 × 10 చేసాం అనుకో డినామినేటర్లో 10 వస్తుందిగా. కాబట్టి సో ఇక్కడ చూడండి ఇక్కడ డినామినేటర్లో 10 ఉంది, ఇక్కడ 10 ఉంది, ఇక్కడ కూడా డినామినేటర్లో 10 రావాలి. ఎందుకంటే ఈ మూడింటిని మనం లైక్ ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేయాలి. లైక్ ఫ్రాక్షన్స్ అయితేనే మనం యాడ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ డినామినేటర్లో 10 రావాలి కాబట్టి ఇక్కడ 4/1 ఉన్నట్లు అర్థం. సో న్యూమరేటర్ని డినామినేటర్ని ఏం చేస్తానంటే నేను 10తో మల్టిప్లై చేస్తా. అప్పుడు చూడండి ఇక్కడ ఆల్రెడీ 11/10 ప్లస్ 51/10 ప్లస్ దీన్ని 10తో మల్టిప్లై చేస్తే 4 × 10 డివైడెడ్ బై డినామినేటర్లో ఆల్రెడీ 1 ఉన్నట్లు అర్థం 1 × 10 1 × 10 దట్ ఈస్ ఈక్వల్ టు 11/10 51/10 4 × 10 అంటే 40/10. ఇప్పుడు చూడమ్మా డినామినేటర్ అన్నింటిలో 10 ఉంది కాబట్టి ఇవన్నీ లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి సో డినామినేటర్లో 10 వస్తుంది. ఇక్కడ కరస్పాండింగ్ న్యూమరేటర్స్ని యాడ్ చేయాలి. అంటే 11 ప్లస్ 51 ప్లస్ 40. చూడండి 11 51 40 యాడ్ చేసుకోవాలి. ఎంత అవుతుంది 1 + 1 2 5 + 4 4 + 5 9 9 + 1 10 ఎంత వస్తుంది మనకి 102 అండి. సో 102 డివైడెడ్ బై 10 అండి 102 డివైడెడ్ బై 10. ఫైండ్ ద ఫాలోయింగ్. చూడండి ఇక్కడ సబ్ట్రాక్షన్స్ అడిగాడు, లైక్ ఫ్రాక్షన్స్ని సబ్ట్రాక్ట్ చేయమంటున్నారు. చూడండి ఇక్కడ డినామినేటర్లో 100 ఉంది అంటే లైక్ ఫ్రాక్షన్స్ మధ్యలో మైనస్ ఉందంటే అర్థం సబ్ట్రాక్ట్ చేయమంటున్నారు. ఇందాక లైక్ ఫ్రాక్షన్స్ని యాడ్ చేసాం, ఇప్పుడు లైక్ ఫ్రాక్షన్స్ని సబ్ట్రాక్ట్ చేయమంటున్నారు. సో చూడండి 169 డివైడెడ్ బై 100 మైనస్ 69 డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్ టు, సో డినామినేటర్లో 100 ఉంది కాబట్టి 100 అవుతుంది. సో ఇవి లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి కరస్పాండింగ్ న్యూమరేటర్స్ని సబ్ట్రాక్ట్ చేయటమే. చూడండి ఇక్కడ 169 మధ్యలో మైనస్ ఉంది కాబట్టి -69 అండి. సో 169 - 69 100 ఆల్రెడీ డినామినేటర్లో 100. సో 100/100 అంటే 100 1s 100 పోతే 1 వస్తుందండి 1.
నెక్స్ట్ సెకండ్ బిట్ చూడండి 8/15 మైనస్ 3/15. చూడండి డినామినేటర్లో 15 ఉంది అంటే లైక్ ఫ్రాక్షన్స్ కదా. సో ఇట్లా లైక్ ఫ్రాక్షన్స్ సబ్ట్రాక్ట్ చేయటం అంటే కరస్పాండింగ్ న్యూమరేటర్స్ని సబ్ట్రాక్ట్ చేయటమే. కరస్పాండింగ్ న్యూమరేటర్స్ అంటే 8 మైనస్ 3ని సబ్ట్రాక్ట్ చేయండి. ఆల్రెడీ డినామినేటర్లో 15 ఉంది కాబట్టి 15 తీసుకోవాలి. 8 మైనస్ 3 ఎంతమ్మా 5/15. ఇలా ఉంచవచ్చు, లేదంటే క్యాన్సిల్ చేసుకుంటే క్యాన్సిల్ చేయండి మీ ఇష్టం. 5 1s 5, 5 3s 15 పోతే 1/3 మన ఇష్టం, అది సింప్లిఫికేషన్ చేసుకోవచ్చు. 5 1s 5 3s పోతుంది, సో 1/3 అవుతుంది. నెక్స్ట్ 3 1/10 మైనస్ 2 7/10. చూడండి ఇక్కడ మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చారు. ఫస్ట్ ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ని ఏం చేయాలి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేసుకోవాలి. చూడండి 10 into 3, 10 3s ఎంతమ్మా 10 3s 30 + 1 31 అంటే 31/10 మైనస్ ఇక్కడ చూడండి 10 into 2, 10 into 2 10 2s 20, 20 + 7 27/10. అప్పుడు చూడండి డినామినేటర్ 10 10 లైక్ ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ అయినాయి కాబట్టి లైక్ ఫ్రాక్షన్స్ను సబ్ట్రాక్ట్ చేయటం అంటే కరస్పాండింగ్ న్యూమరేటర్స్ని సబ్ట్రాక్ట్ చేయటమే. అంటే 31 మైనస్ 27 డివైడెడ్ బై 10 ఎంత అవుతుంది, 31 మైనస్ 27 అంటే 4/10 అండి, 4/10. మీ ఇష్టం అలా ఉంచవచ్చు, లేదంటే 2 టేబుల్ 2 2s 4, 2 5s 10 2 టేబుల్ పోతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 2/5. నెక్స్ట్ డి చూడండి, డి ఏమి ఇచ్చారు 6 11/4 మైనస్ 5, 6 11/4 మైనస్ 5. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చారు. ఫస్ట్ ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా మార్చుకోవాలి. చూడండి 4 into 6, 4 6 are 24, 24 + 11 అండి. చూడండి 24 + 11 ఎంత అవుతుంది, 4 14 ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకసారి 14 అండి, ఇది సారీ 14 అండి. కాబట్టి దీని ఏం రాయొచ్చు అంటే చూడండి 14 into 6 ఎంత అవుతుందమ్మా 14 6 are 84 + 11. చూడండి 14 into 6 84 అవుతుంది, 84 + 11 డివైడెడ్ బై 14 మైనస్ 5 దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఇక్కడ రెండింటిని యాడ్ చేసుకుంటే 95 డివైడెడ్ బై 14 మైనస్ 5. మరి ఇక్కడ డినామినేటర్లో 14 ఉంది, ఇక్కడ కూడా 14 వస్తేనే ఇక్కడ డినామినేటర్లో మనకి లైక్ ఫ్రాక్షన్స్ అయ్యేది. సో డినామినేటర్లో 14 రావాలంటే ఇక్కడ 5 అంటే అర్థం 5/1 ఉన్నట్లు అర్థం. సో కాబట్టి ఇక్కడ డినామినేటర్లో 14 రావాలి కాబట్టి న్యూమరేటర్ని డినామినేటర్ నేను 14తో మల్టిప్లై చేస్తా. అంటే 95/14 మైనస్ 5 into 14 డివైడెడ్ బై 1 into 14. ఇప్పుడు ఏమవుతుందో చూడండి 95/14 మైనస్ 14 5s ఎంత అవుతుంది, 14 5s are 70/14. ఇప్పుడు డినామినేటర్లో 14 ఉందిగా, సో కరస్పాండింగ్ న్యూమరేటర్స్ని సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే 95 మైనస్ 70 డివైడెడ్ బై 14 ఎంత, 95 మైనస్ 70 అంటే చూడండి 95లో నుంచి 70ని సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. ఎంత అవుతుంది, 5లో 0 పోతే 5, 9 మైనస్ 7 2, 25 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ 25/14. సో 25/14. ఇప్పుడు చూడండి మనం ఇక్కడ ఏం చేసామంటే లైక్ ఫ్రాక్షన్స్ని యాడ్ చేసాం, సబ్ట్రాక్ట్ చేసాం. లైక్ ఫ్రాక్షన్స్ని ఎలా యాడ్ చేస్తారు, కరస్పాండింగ్ న్యూమరేటర్స్ని యాడ్ చేయటమే. లైక్ ఫ్రాక్షన్స్ సబ్ట్రాక్ట్ చేయటం అంటే కరస్పాండింగ్ న్యూమరేటర్స్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక డినామినేటర్లో ఎంత ఉంటే అంతే వస్తుందండి. సో దీంతో మనకి ఈ క్లాస్ రూమ్ డిస్కషన్ సమ్స్ కంప్లీటెడ్ అండి.